కింద పుట్నోట్లో రాస్తాడు. ఏమని రాశాడు చెప్పండి? సరే, కుమారుడు అనే పేరు చెప్పి కలిపి మనం చదువుదాం. నాతో కలిసి, నీ కొరకు నీవు ఏర్పరుచుకొనిన కుమారుని కాయుము. అంటే ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. కొమ్మ దేనికి గుర్తు? అంటే కుమార్తెలు కాదని కాదు, కుమారులైనా కుమార్తెలైనా. ఏమండి, క్రైస్తవ్యంలో స్త్రీ అని పురుషుడని భేదం లేదు. క్రీస్తు యేసునందు ఇద్దరు ఒక్కటే అయి ఉన్నారు. అటుగా చెప్తాం ఆమెన్. ఏమనుకోవద్దు, నన్ను ఒక తండ్రిలాగా అంగీకరించింది. మొదటి ప్రెగ్నెన్సీలో చక్కటి కుమార్తెని ఇచ్చాడు. ఆశపడు మగబిడ్డ కావాలని తప్పు అని నేను అనను. నాకు మగబిడ్డే కావాలి, మగబిడ్డే కావాలి, మగబిడ్డే కావాలి అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు. ప్రభువు నీకు ఎవరినిస్తే దేవుని చిత్తంలో ఉన్న బిడ్డలే దేవుడు నీకు అనుగ్రహించును గాక. కొంతమంది చూడండి, రెండో కానుపులో కూడా ఆడబిడ్డ పుట్టిన తర్వాత మరలా ఇదే పుట్టింది నాకు, మరలా ఇదే పుట్టిందని పుట్టిన బిడ్డను తిడుతూ ఉంటారు. తప్పో. వాళ్ళు దేవుడిచ్చిన బహుమానాలు, వాళ్ళు దేవుడిచ్చిన బహుమానాలు. స్త్రీ అని పురుషుడని భేదం లేదు. క్రీస్తు యేసునందు ఇద్దరు. అరే మీరు గట్టిగా చెప్పుకోండమ్మా, మీకు సపోర్ట్కి ఎంత మంచి మాట చెప్తే చెప్పండి. ఇద్దరు క్రీస్తు యేసునందు సమానమై ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అమ్మా, మీకు మగపిల్లలు కావాలా ఆడపిల్లలు కావాలా? ఆడపిల్ల కాదమ్మా, దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళని. రైట్, సరే విందాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటాడు, నీవు చూడండి అక్కడ, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయ. ఒకసారి ఈ మాట కొంచెం పెద్దగా చెప్పండి. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన నా కుమారులను కుమార్తెలను కాయుము. నీకు తెలుసా, దేవుడు నీకు అనుగ్రహించిన పిల్లలను దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నాడు. నీ కుటుంబాన్ని తన కొరకు ఏర్పరచుకున్నాడు. నీ ఒక్కదానివి యేసయ్యకు సొంతం అవటం కాదు, నీ ఒక్కడివి యేసయ్యకు సొంతం అవటం కాదు. నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను కూడా దేవుడు తన సొంతం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. సొంతం కావాలని ఆశపడటమే కాదు, ఆ మాట పదును ఇంకొకసారి చూడండి. ఏమంటాడు అక్కడ? నీ కొరకు దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను నీ కొరకు కాదు దేవుడిచ్చింది, దేవుని కొరకు నీకు పిల్లల్నిచ్చాడు. ఆ పిల్లలు ఎవరో తెలుసా? దేవుని చేత ఏర్పరచబడిన వారు. విన్నారా ఈ మాట? దేవుని చేత ఏర్పరచబడిన వారు. అయితే ఇక్కడ ఒక మాట అంటాడండి, భయాన్ని పుట్టించే మాట. ఏంటి? నీ కొరకు నువ్వు ఏర్పరచుకొనిన కొమ్మను అంటే కాయము అన్నాడంటే దాని అర్థం ఏంటి? అరే కాయము అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఆదాంతో చెప్పాడు కదా, ఆదామా ఏదేను తోటను సేద్యం చేయి, కాపుగాయ అన్నాడు. ఎందుకు కాపుగాయమన్నాడు? అరే నాయన, ఎంత సీరియస్గా చెప్తున్నారేంటి? ఎందుకు కాపుగాయమన్నాడు? అంటే ఏదేను తోటను పాడు చేసే దుష్టుడు ఉన్నాడని కదా ఆ మాటకున్న అర్థం. కొమ్మను జాగ్రత్తగా కాయి అని ఎందుకు అన్నాడో తెలుసా? మన పిల్లలను పాడు చేసే దుష్టుడు లోకంలో సంచరిస్తున్నాడు. దేవుడేమో నీ కుమార్తెను నీ కుమారుని తన కొరకు ఏర్పరచుకున్నాడు. తన కొరకు దేవుడు పిల్లల్ని ఏర్పరచుకుంటే వాళ్ళు ఏర్పాటులో నుంచి తొలగిపోవున్నట్లుగా దుష్టుడైన సాతాను లోకంలో సంచరించి, అందుకనే చూడండి, ఎక్కడ చూసినా, ఏ తల్లి గర్భాన్ని కదిలించినా, ఏ తల్లి గుండెలను కదిలించినా, మా కూతురు ఒక్క మాట అంటలేదయ్యా. అది పుట్టినప్పుడు ఎంత ఆడించి ఎంత గారాబం